మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. నీ హస్తముల నన్ను బెంచితివి పన్నీటన్ సుధాబిందువై, నీ హస్తముల కాపుగాచితివి మున్నీటన్ మహానౌకవై, నీ హస్తముల తీర్చిదిద్దితివి కన్నీటన్ మహాకావ్యమై, నా హస్తముల జారిపోయితివి అన్యాయముగానమ్మరో, నాగస్తముల జారిపోయితివి అన్యాయముగానమ్మరో. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అనే సామెతను మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1224వ భాగానికి స్వాగతం పలుకుతుంది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. శ్రీకృష్ణుడి యొక్క లీలలు అర్థమై అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అర్జునుడిని ఆలింగనం చేసుకుని ఉద్వేగాన్ని శాంతింపజేసి స్థితప్రజ్ఞుడివై యుద్ధం చేయాలయ్యా, లేకపోతే జీవితం ఏమర్థమవుతుంది. మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు, చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళు మంచివాళ్ళు అవుతారు. మంచి చెడ్డ అనేవి పరిస్థితులను బట్టి ఉంటాయని, అవి వ్యక్తి మనస్థితులు కావు, అవి పరిస్థితులు. అంచేతను ఘటోత్కచుడిని చాలా మంచివాడు అనుకుని మీరు సన్మానాలు చేయకూడదు. వాడు ఏమిటో నాకు తెలుసు, వాడు వెళ్ళిపోవడం లోకానికి మంచిది, ముఖ్యంగా నాకు మళ్ళీ పని తప్పింది. ఇక్కడే ఒక్క మాట నేను చెప్పాలి. ఈ మాటని అభిమన్యుడు కూడా అంటగట్టేశారు. అభిమన్యుడు కూడా పూర్వజన్మలో రాక్షసుడని, ఆయన బతుకుంటే కృష్ణుడికి ప్రమాదమని, అందుకని ఆయన చనిపోవాలని కృష్ణుడు అనుకున్నాడని, అందుకే యుద్ధ సమయంలో ఆయన తెలిసి కూడా దూరంగా తీసుకెళ్ళిపోయాడని చెప్పలేదని. అంతేకాదు, ఇంకా లోపలికి మనకి అతి బాగా అలవాటు తెలుగు వాళ్ళకి, ఏది చెప్పినా బాగా విపరీతం అతి. ఇంకా అభిమన్యుడు పుట్టుకలో కూడా వెళ్ళిపోయి సుభద్ర కడుపులో ఉండగానే అర్జునుడు పద్మజోహ రహస్యం చెబుతూ ఉంటే సగం చెప్పాక ఆడాళ్ళకి ఇవన్నీ ఎందుకయ్యా అని ఆయన లాక్కొచ్చాడని, ఇవన్నీ కళ్ళబొల్లి కథలు రచ్చబండ మీద చుట్టగాల్చుకున్న కబుర్లు ఇవన్నీ. ఎక్కడ లేదు ఇది. అభిమన్యుడు రాక్షసుడు కాదు, ఎక్కడ లేదు ఆ విషయం. అభిమన్యుడు కేవలం దుస్సాహసం చేశాడు, వెళ్ళాడు. ఆ విషయాలనే కృష్ణుడికి తెలవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన అందరినీ కాపాడతానని కంకణం పెట్టుకోలేదు ఎక్కడ. ఆయన గ్రహస్థితి కొద్దీ ఆయన పోయాడు. దుస్సాహసాలు చేస్తే అంతే అవుతాయి. పరాక్రమం ఉండగానే సరిపోలేదు, వ్యూహాలు చూసుకోవాలి. అర్జునుడు అభిమన్యుడు చేసిన సాహసాలన్నీ అర్జునుడు ఎందుకు చేయడం లేదు? గెలవాలి. ధర్మం గెలవాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎలాగోలా అధర్మమైనా సరే గెలిచి తీరాలి అనుకున్న వాళ్ళే వ్యూహాలు వేసేస్తూ ఉంటే ధర్మం కోసం వ్యూహం వేయడానికి మనకేమిటండి అభ్యంతరం? కృష్ణార్జునులకి మిగిలిన వాళ్ళకి తేడా అది. వ్యూహాలు అందరూ వేశారు. కృష్ణార్జునుల వ్యూహం ధర్మం కోసం. కన్న దుర్యోధనుడు కూడా చాలా గొప్ప స్నేహం, కానీ వాళ్ళని జడగొట్టింది లోకాన్ని జడగొట్టింది. అదే కృష్ణార్జునుల స్నేహం వాళ్ళని బాగు చేసింది, లోకాన్ని బాగు చేసింది. అంటే మనం స్నేహం చేస్తే కృష్ణార్జునుల్లా ఉండాలి, కన్న దుర్యోధనుల్లా కాదు, ద్రుపద ద్రోణుల్లా అసలే కాదు. ద్రుపద ద్రోణాచార్యుడు ద్రుపదుడిది విఫల స్నేహం, కన్న దుర్యోధనుడిది సఫల స్నేహం, కృష్ణార్జునుడిది సుఫల స్నేహం. నారాయణం నరం చేవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్, నారాయణం నమస్కృత్య నరం చేవ నరోత్తమం అని కృష్ణార్జునుడిది సుఫల స్నేహం, ద్రుపద ద్రోణుడిది విఫలం. అసలు ఆ స్నేహాలు పనికిరావు, అలాగే అది విఫలమైపోయింది. కన్న దుర్యోధనుడు సఫలం, వారి వరకు సఫలమైంది. చివరి వరకు అంకిత భావంతో నమ్మకంతో ఒకరినొకరు మోసం చేయాలి, కానీ వారి వల్ల లోకానికి చెడు జరిగింది. దుర్మార్గుడైన వాడు ఒకడుంటేనే ప్రమాదం ఉంటే వాడికి తోడు ఇంకో బలవంతుడు తయారైతే ఎలాగా? లోకానికి నష్టం. కృష్ణార్జునులు ఇద్దరూ మంచివాళ్ళు, ఇద్దరూ బలవంతులు, ఇద్దరి వల్ల వారికి మేలు జరిగింది, లోకానికి మేలు జరిగింది.
అంచేది మనం కృష్ణార్జునులాగా సఫల స్నేహమే కాదు సుఫల స్నేహం చేయాలి. సుజలాం సుఫలాం, అది భారత సందేశం. ఇప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన పాపం నిజంగానే అభిమన్యుడి గురించి ఎంత దుఃఖపడ్డాడో అంత దుఃఖం పడ్డాడు. తమ్ముళ్ళు అందరూ సమానమైనకి, ధర్మరాజు అంటే నూటికి 100 పాళ్ళు నిష్కల్మష చిత్తం, అనుమానం, అందరూ సమానం, అందరి పిల్లలు సమాన యువకుడు. అర్ధరాత్రి పిలిస్తే వచ్చాడరా, ఎంత మంచివాడరా, వాడికి నేనంటే ప్రత్యేకమైన భక్తిరా. పోయిన వాళ్ళ గురించి ఎలాగే అనుకుంటూ ఉంటాం మనం. నేనంటే ఏమిటో ప్రత్యేకమమ్మా, ఎప్పుడూ మా అమ్మ బాగున్నావా అని ముందు నా దగ్గరికే వచ్చేవాడు అంటారు. పాపం అన్న కుర్రాడు చనిపోతే తెలియకుండా జరగకూడదు, కానీ మరి గ్రహస్థితి కొద్దీ జరిగితే అనుకుంటారు కదా. మా అమ్మ బాగున్నావా అని ముందు నన్ను పలకరించకుండా కాళ్ళు కూడా కడుక్కునేవాడు కాదు. వాడు ఏమిటో వాడికి వచ్చింది ఈ గ్రహస్థితి అని అంటారు కదా పాపం. అలాగా ధర్మరాజు నేనంటే పెద్దనాన్నంటే వాళ్ళ నాన్నంటే కూడా లేని గౌరవం నేనంటే ఉంది వాడికి. పెద్దనాన్న నువ్వు కష్టాలు పడుతున్నావు అనేవాడు. పాపం ఏమిటిలా అయిపోయింది అంటే కృష్ణుడు ఒక్క మాటతో ఓదార్చాడు అతన్ని. మనం కూడా తెలుసుకోవాలి. ధర్మజ, వేదములు చదివావు, శాస్త్రాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, చదివిన దాన్ని వంట పట్టించుకోకపోతే ఎలాగయ్యా? ఏం చెబుతుందయ్యా శాస్త్రాల్లో? స్వకర్మపాశ వశగ ప్రాజ్ఞో అన్యో వా జనో ధ్రువం ప్రాజ్ఞసుఖం నయేత్ కాలం ఇది వేదాంత డిండిమక. శంకరాచార్య మాట. కర్మను అనుభవించడం అనేది జ్ఞానికి మామూలు మనిషికి అందరికీ ఒకటే, తేడా ఉండదు. మనం జ్ఞానులు అనుకుంటున్న వాళ్ళు, పెద్దవాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. అందుకే వాళ్ళ జీవితాల్లో అనుకోనివి ఏమన్నా జరిగితే ఇంత జ్ఞానికి ఇలా ఎందుకు జరిగిందని వ్యాఖ్యానం చేయకూడదు. అది ఆయన కర్మ వేరే, అది ఆయన అనుభవిస్తున్నాడు, అనుభవించనివ్వండి. వీలైతే ఉపకారం చేయండి, ఊరుకోండి. అంతేకాని ఆయన ఏదో అజ్ఞాని అనొద్దు. ఆయన జ్ఞానం ఉంది ఆయనలో, కానీ అనుభవించాల్సిన పూర్వకర్మ ఉన్నప్పుడు ఏమవుతుంది? అంచేది జ్ఞానం ఒక్కసారి ఏదో ప్రవేశించినంత మాత్రం చేత ఇంకేమీ అశుభాలు జరగవనుకోవడం, ఆయన జీవితం అంతా వెలిగిపోతుంది అనుకోవడం పొరపాటు. పైగా భగవంతుడికి జ్ఞానుల మీద కక్ష. ఎందుకంటే వాళ్ళనే కష్టపడతాడు. కవుల మీద, జ్ఞానుల మీద, పండితుల మీద ఆయన దృష్టి అంతా వీళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే వీడిని కాస్త గిల్లితే ఏదో పాలుగారినట్టుగా ఈ జ్ఞానికి కష్టం వచ్చేలా చేస్తే దాని నుంచి మంచి విశ్లేషణ చేసి లోకానికి అందిస్తాడు. ఒక కవికి కష్టం వచ్చేలా చేస్తే బ్రహ్మాండమైన పద్యం అల్లుతాడు, లోకానికి ఉపయోగిస్తుంది. ఓ పండితుడు కష్టం వచ్చేలా చేస్తే కష్టం తీరడం కోసమైనా సరే 4 రకాల శాస్త్రాలు చదువుతాడు, ఆ జ్ఞానాన్ని లోకానికి పంచిపెడతాడు. అందుకని భగవంతుడు జ్ఞానులకి, కవులకి, పండితులకి శత్రువు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.